ఏంటి ఆ కమిట్మెంట్ మీకు పవన్ కళ్యాణ్ గారికి మీ మధ్య ఉన్న కమిట్మెంట్ ఏంటి? 10 ఏళ్ల పాటు కూడా పార్టీకి అహర్నిశలు కృషి చేస్తున్నారు, చాలా ఖర్చు పెట్టడం జరిగింది. 10 ఏళ్ల పాటు పోరాటం చేశారు. జనసేన జెండాను ఒక రకంగా బెజవాడలో నిలబెట్టడం జరిగింది. మీరు పార్లమెంట్, విజయవాడ పార్లమెంట్ పరిధిలో జిల్లా పరిధిలో, ఉమ్మడి జిల్లా పరిధిలో పార్టీ అధికారంకి వచ్చింది. దాదాపు 9 నెలల కాలం అవుతుంది. ఇప్పటివరకు కూడా మీకు నామినేట్ పదవి రావాలి. మీకన్నా జూనియర్లకి ఈ రోజున స్టేట్ కమిటీలో పదవులు ఉన్నాయి, నామినేట్ పోస్టులు ఉన్నాయి. ఎందుకు అంశెట్టి వాసుకి ఎలాంటి పదవి రాలేదు? అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమన్నా ఒక భరోసా ఇచ్చారా? భరోసా లేదా కష్టపడిన వాళ్ళకి పదవులా, లేదంటే అంటే నా మాటతో అనకూడదు, లాబింగ్ చేసే వాళ్ళకి లాబింగ్ చేసే వాళ్ళతో జనసేన వాళ్ళకి పదవులు ఉంటాయండి. అసలు జనసేన పార్టీలో కష్టపడినటువంటి అంశెట్టి వాసుకి ఎందుకు పదవి రాలేదు? ప్రాధాన్యత లేదు. ఎందుకు లేదు? ప్రాధాన్యత లేదని అలాగే ఎందుకు అనుకుంటే, ఈ 9 నెలల్లో ఇప్పటి వరకు 2 నామినేట్ పోస్ట్ లిస్టు ప్రకటించారు. ఫస్ట్ లిస్టులో లేదు, సెకండ్ లిస్టులో లేదు. మీకన్నా జూనియర్లకి ఈరోజు పదవులు ఉన్నాయి. పార్టీలు ఎందుకని ప్రాధాన్యత లేదంటారు? మీకు ప్రాధాన్యత లేదంటారా, తగ్గిందంటారా? గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీల్లో ఎవరికి పదవి వచ్చినా దానికి ఒక ఆలోచన విధానం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలను బట్టి ఉంటుంది. ప్రతి వ్యక్తి జనసేన పార్టీలో ఏదో ఒక విధంగా కష్టపడిన వ్యక్తులకే పదవులు ఇచ్చారు, కానీ లాబింగ్ అనేది కుదరదండి జనసేన పార్టీలో. మీకు తెలియంది ఏంటంటే, చాలా రాజకీయ పార్టీల్లో ఎమ్మెల్యేలు చెప్తేనో, మంత్రులు చెప్తేనో, ముఖ్యమంత్రి చెప్తేనో పదవులు ఇస్తారు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అనుకుంటేనే పదవి ఇస్తారు. అది తెలియని వాళ్ళు చాలామంది కూడా మీడియా వరకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీకు కూడా రాజకుమార్ గారు జనసేన పార్టీలో సుదీర్ఘమైన ప్రయాణం మాది. పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టి పిలిచే 10 మందిలోనో, 100 మందిలోనో, 50 మందిలోనో అంశెట్టి వాసు ఉంటాడు సార్. అంశెట్టి వాసు అనే వ్యక్తి ఒక సామాన్యుడు. మీకు అర్థం కావట్లా. నా ఆలోచన విధానం కానీ, నేను ఓర్పుతో ఉండటానికి, ఇంత పేరు రావటానికి కారకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎన్నో విధాలుగా మాకు చెప్పటం, ఆయన నేర్పటం, మా బిహేవియరు, మా పద్ధతిని, మేము మాట్లాడే తీరుని, ఒక వేదిక మీద నుంచి అంశెట్టి వాసు పేరు తలవటం అంటే అది కోట్లాది రూపాయలండి, విలువ కట్టలేనిది. అది ఈ పదవిది ఏముండదు సార్. 2 సంవత్సరాలు నామినేటెడ్ పడదు.